ఈరోజు మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. మరి డిగ్రీ పూర్తి చేసినటువంటి స్టూడెంట్స్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కూడా క్రాక్ చేస్తున్నారు కదా, దాన్ని ఎలా ఏ విధంగా తీసుకోవాలంటారు? రైట్ క్వశ్చన్ అండి. డెఫినెట్లీ మీరు అన్నట్టుగా అంటే వీళ్ళు ఒక సెగ్మెంట్ పిల్లలు ఉంటారు. వాళ్ళు క్లారిటీగా ఉంటారు. ఏంటి అంటే నేను డిగ్రీ చదువుతాను, డిగ్రీతో పాటుగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాను, రైట్ అనే సెగ్మెంట్ తో. అంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వైపు ఉండేది ఆపర్చునిటీస్ తక్కువ, బట్ స్టిల్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళు చాలా ఫోకస్ గా వెళ్తుంటారు. అటువంటి పిల్లలు నేను తప్పట్లేను. అంటే డిగ్రీ చేసుకొని అంటే దాంట్లో గవర్నమెంట్ జాబ్స్ వచ్చే పర్సంటేజ్ తక్కువ అనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, రైట్. మనం జనరల్ గా చూస్తే ప్రాబిలిటీ మనం మార్కెట్ ని బట్టి వెళ్తూ ఉంటాం, రైట్, అవుట్ సైడ్ మార్కెట్ ని. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ లో చెప్పాను. అట్ ద సేమ్ టైం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్తుంటారు కదా, వీళ్ళు ఇన్ కేస్ ఆఫ్ టెక్నికల్ డిగ్రీతో వెళ్తే ఈ రెగ్యులర్ డిగ్రీతో వచ్చే వాళ్ళ నాలెడ్జ్ కన్నా వీళ్ళ నాలెడ్జ్ బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ కొద్దిగా డీప్ గా వెళ్తారు వీళ్ళు, రైట్. అట్ ద సేమ్ టైం దానివల్ల వీళ్ళు అందులో టెక్నికల్ డిగ్రీ అనేది మీరు ఏ సెక్టర్కి వెళ్ళినా ఉపయోగపడేది. సో మ్యాథ్స్ రియలీ మేక్స్ అ డిఫరెన్స్. సో ఆ మ్యాథమెటిక్ క్యాల్కులేషన్స్ డెఫినెట్లీ మేక్స్ అ డిఫరెన్స్. కనుక ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్లే వాళ్ళు కూడా టెక్నికల్ డిగ్రీతో వెళ్ళి అటు నుంచి ఇటు వెళ్ళినా చాలా బాగుంటుందని చెప్పగలను.